హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ, వెరీ స్పెషల్ చికెన్ 65 బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. చూస్తుంటేనే తినేయాలనిపించే అంత టేస్టీగా ఉండే చికెన్ 65 బిర్యానీని మనం రెస్టారెంట్లో కంటే ఇంకొంచెం ఎక్కువ టేస్టీగా మనం ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు రైస్ కుక్కర్లో. చికెన్ని ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో మ్యారినేట్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాము, మసాలాలు యాడ్ చేసుకుందాము. 300 గ్రాముల చికెన్ తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, జీరా పొడి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా తురుము, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ మైదాపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. 1:2 రేషియోలో యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మైదా పిండి కొంచెం తక్కువ యాడ్ చేసుకొని కార్న్ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. అన్ని మసాలాలు ముక్కకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూతతో కవర్ చేసి 1 నుంచి 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఈ గ్రేవీని ఓన్లీ పెరుగుతో మాత్రమే చేస్తున్నాను. ఒక పెద్ద బౌల్ పెరుగు తీసుకొని సాఫ్ట్గా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు బీట్ చేయాలి. కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. బాండిల్ పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో బిర్యానీ ఆకు, ఒక పెద్ద టొమాటోని ఫైన్ ప్యూరీ లాగా చేసుకున్నాను, పేస్ట్ లాగా చేసుకున్నది యాడ్ చేసి మూతతో కవర్ చేయకుండా గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టొమాటో కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో సాఫ్ట్గా బీట్ చేసి పెట్టుకున్న మసాలా కర్డ్ని కూడా యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకొని మూతతో కవర్ చేసి 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. నేను 3 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేసుకున్నాను. ఇందులో కార్న్ఫ్లోర్ స్టార్చ్ కూడా యాడ్ చేసుకుందాము. గ్రేవీ కొంచెం థిక్గా రావడం కోసం జస్ట్ ఒక స్మాల్ స్పూన్ తోటి తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ స్పూన్ తోటి కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని అందులో యాడ్ చేసుకున్నాను. 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ కొంచెం థిక్గా అవుతుంది కదా, ఒకసారి టేస్ట్లు కూడా చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. 1 అవర్ తర్వాత చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి మూత తీసి చూద్దాము. ఇందులో 1 స్పూన్ వరకు తందూరి మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, అవసరమైతేనే యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము. సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాము. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా. ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాము. చికెన్ని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అన్ని చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి లైట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుందాము. చికెన్ పీసెస్కి పట్టించిన మసాలాలు ఆయిల్లో విడిపోకుండా ఉండాలి అంటే చికెన్ పీసెస్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు గరిటెతోటి కలపకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి మసాలా ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇలా 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాము. ఇదే ప్రాసెస్లో మిగతా చికెన్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. రైస్ కుక్కర్లో బిర్యానీని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం షాజీరా, పచ్చిమిర్చి ముక్కలు, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తురుము, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. నేను బాస్మతి రైస్ని ముందుగా అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న రైస్లో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2.5 గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకున్నాను. 1/2 గ్లాస్ చికెన్ స్టాక్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం చికెన్ ఉడికించుకున్నప్పుడు వాటర్ వస్తుంది కదా, అది యాడ్ చేశాను. రైస్ పొడి పొడిగా ఉడికేందుకు 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి కుక్ మోడ్లో కుక్ చేసుకుందాము. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను.
కంప్లీట్గా కుక్ అవ్వకముందే ఒకసారి స్విచ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూద్దాము. కొంచెం రైస్ వెట్గా ఉండాలి, మరి వాటర్గా కాకుండా కొంచెం తడిగా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. ముందుగా కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని కూడా యాడ్ చేసుకుందాము. చాలా మంచి కలర్ వచ్చింది కర్రీ. ఇది కంప్లీట్గా రైస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. నేను టోటల్గా యాడ్ చేసుకుంటున్నాను ప్రిపేర్ చేసుకున్న కర్రీ అంతా. దీని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, ఫ్రై చేసుకున్నవి అన్నీ యాడ్ చేసుకుంటున్నాను, జీడిపప్పు, పచ్చిమిర్చి. చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ 65ని కూడా యాడ్ చేసుకుందాము. బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారైనా సరే ట్రై చేసి చూడండి. టేస్ట్ని అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి స్విచ్ ఆన్ చేసుకొని వామ్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్కర్ వామ్లోకి వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము. కొంచెం చికెన్ పీసెస్ క్రిస్పీగా కాకుండా కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది కొంచెం చల్లారేంత వరకు 10 నిమిషాల పాటు అలాగే మూతతో కవర్ చేసి ఉంచుకుందాము. 10 మినిట్స్ తర్వాత రైస్ కొంచెం చల్లగా అయ్యి పొడిగా అవుతుంది కదా. ఈ టైంలో మనం సర్వింగ్ బౌల్లోకి సెపరేట్ చేసుకుందాము. నేను రెక్టాంగిల్ షేప్ ఉన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. దీన్ని ఎలా సర్వ్ చేయాలో కూడా చూద్దాము. ఈ బౌల్లో ముందుగా చికెన్ పీసెస్ పెట్టుకున్నాను, తర్వాత గ్రేవీ, తర్వాత రైస్, ఇలా 3 లేయర్స్గా పెట్టుకున్నాను. ఈ బౌల్ మీద సర్వింగ్ ప్లేట్ని పెట్టుకొని ఉల్టా చేసుకోండి. పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ సెట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి చాలా టేస్టీగా, చూసేదానికి చాలా యమ్మీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ 65 బిర్యానీని రైతా, చికెన్ కర్రీ తోటి సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో అందరూ చాలా బాగా ఇష్టపడతారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.